రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు బ్రేక్ పడింది. రాబోయే 3-4 రోజులు వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం లేదని, ఈ నెలలో 27% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అయితే జూలై 1 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. జూన్ మొదటి నుంచి చూసుకున్నట్టయితే దాదాపు మనకు వర్షపాతం చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే అక్కడక్కడ వర్షపాతం మళ్ళీ కురుస్తుందని అనుకున్న లోపే మళ్ళీ మనకు సాధారణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా మందకోడిగా కదులుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదు అవ్వడం చూడొచ్చు. ముఖ్యంగా కొమరంభీంలో 2 సెంటీమీటర్లు, అలాగే నాగర్ కర్నూల్లో 2 సెంటీమీటర్లు, పెద్దపల్లిలో 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో సుమారు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం అంతా కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా 27% మనకి లోటులోనే వర్షపాతం ఉంది అని చెప్పొచ్చు. ఓకే అండి, దాదాపు జూన్ మొదలు కూడా మనకు అంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగా వచ్చాయి, దాంతోపాటు మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అనుకున్నాం. అట్లాంటిది కాస్త మనకు వాతావరణంలో భిన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జూన్ నెల అంతా చూసుకోవచ్చు దాదాపు లోటు వర్షపాతం అంటూ ఉన్నారు. సో ఏ జిల్లాలో ఎంత లోటు వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఒక సుమారు 6 జిల్లాలకు మాత్రం 50% నుంచి 70% వరకు కూడా లోటులోనే ప్రస్తుతం వర్షపాతం అనేది నమోదవుతుంది. మిగిలిన జిల్లాల్లో సుమారు కనుక చూసుకున్నట్లయితే 27% అలా నమోదవుతున్నాయి. ఈ 6 జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్లో 77% మనకి లోటుగానే ఉంది వర్షపాతం. ఇంకా చూసుకున్నట్లయితే జనగాంలో 64%, అలాగే పెద్దపల్లిలో కూడా సుమారు 55%, అలాగే సంగారెడ్డిలో కూడా 68%, సూర్యాపేటలో 58%, ఇంకా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరిలో 59% వర్షపాతం అనేది లోతట్టుగానే ఉంది. మిగిలిన ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సుమారు 88.4 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక నమోదవ్వాల్సిన వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే మనకి 121.2 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం 27% లోతట్టుగానే ప్రస్తుతం వర్షపాతం అనేది లోటులోనే ఉంది. ఓకే అండి, అంటే జూన్లో మనకు మంచి వర్షాలు కురుస్తాయి, సమృద్ధి వర్షాలు పడతాయి. ఈసారి వర్షాకాలంలో మనకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి? సర్వసాధారణంగా వర్షాకాలం అనగానే మనకి 4 నెలల వ్యవధి కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఒక విధంగా చూసుకున్నట్లయితే 4 నెలలు అనగానే 122 రోజుల కాలం కింద మనం చెప్పొచ్చు. సో ఒక విధంగా ముందస్తు నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్ర భూభాగాల్లో ఎంటర్ అయిన తర్వాత ఒక విధంగా ఈ యొక్క వర్షాకాలం యొక్క రోజులు అనేవి పొడిగింపబడడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాము. సో 122 రోజుల నుంచి ఒక ముందస్తుగా 26న మనకి రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం వల్ల మనకి ఒక విధంగా ఈ 122 రోజుల కాల వ్యవధి కూడా ఒక విధంగా పొడిగింపబడిందని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు తాకిన తర్వాత ఒక 1 వీక్ మనకి సప్లస్ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా జూన్ మొదటి వారం వరకు కూడా సప్లస్లు ఉన్నప్పటికీ కూడా తర్వాత మందకోటి వాతావరణం వల్ల మనకి డెఫిసిట్ అనేది కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అలాగే పశ్చిమ రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో ఒక ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ ఈ ద్రోణులు కూడా రాష్ట్రం ఇటు ఉత్తరాన కానీ దక్షిణాన గుండా పాస్ ఆన్ అవుతేనే మనకి మంచి వర్షాలు అనేవి కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జూన్లో మనకి అనుకున్నంత వర్షపాతం రానప్పటికీ కూడా జూలైలో మనకి సర్వసాధారణంగా జూలై అనగానే ప్రిన్సిపల్ రైనీ మంత్ కింద కన్సిడర్ చేస్తుంటాము. ఆ నెలలో మనకి ఈ లోటు ఏదైతే ఉందో ఆ నెలలో మనకి పుడుతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కావచ్చు, మళ్ళీ ఎప్పుడు చురుగ్గా కదిలే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దాంతోపాటు ప్రజెంట్ ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు అలాగే నైరుతి గాలులు అనేవి వీస్తూ ఉన్నాయి. సో దీనివల్ల అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా గాలిలో సరిపడినంత మాయిశ్చర్ అనేది సమకూర్చబడితేనే మనకి వర్షం అనేది అధికంగా నమోదవుతూ ఉంటుంది. సో
రానున్న 1వ తారీఖు తర్వాత మనకి మళ్ళీ మంచి వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు ఈదుడుగాలు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అండి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఈదురుగాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. బట్ ఈదుడుగాల ప్రభావం కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఈదుడుగాల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులు అక్కడక్కడ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా ఈదుడుగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో మనకి ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాలపల్లి, మోల్గు, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం ఈ యొక్క జిల్లాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయానికి సంబంధించి రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మందకోడిగా కదలడం వల్ల ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం నీరు మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కన్జ్యూమింగ్ క్రాప్స్ ఏ యొక్క పంటలు అయితే ఎక్కువగా నీరుని ఎక్కువ అవసరమో ఆ క్రాప్స్ మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులు వేసుకోవచ్చు. అలాగే దక్షిణ మధ్య జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే వాటిలో అంటే తక్కువ నీటితో వ్యవసాయం చేసే పంటలు మాత్రం ఈ యొక్క మధ్యస్థ ఈవెన్ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం పండించుకోవాలని సూచించడం జరుగుతుంది. రాబోయే 3-4 రోజులు అయితే మనకు తేలికపాటి వర్షాలే ఉన్నాయని చెప్పేసి ఏవైనా రైతులు కావచ్చు, ఇటు పంటలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పనులు మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూస్తూ కూడా వాళ్ళు మొదలు పెట్టాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.